హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్ఆర్ నాయక్ని. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఇదే ఫస్ట్ మన వ్లాగ్ అనమాట. ఇంకా మనమైతే వెజిటేబుల్స్ సేల్ చేస్తామన్నమాట. అంటే ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అవుతాం. ఎవ్రీడే వన్ ప్లేస్ టు ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతాం అనమాట మార్కెట్. ఇంకా మన లైట్లు అయితే అన్నీ రెడీ అయిపోయాయి, కాంటా కూడా రెడీ అయిపోయింది. ఇంకా చలో మనం లోడ్ మీద మొత్తం సర్దేసుకుందాం. ఇంకో మన వెహికల్ రెడీగా ఉంది, మనం ఎప్పుడెప్పుడు తీస్తామని రెడీగా ఉంది మన వెహికల్. ఇంకా మన వెహికల్ అయితే మొత్తం ఫుల్ హెవీ లోడ్ అయిపోయింది. లైట్లు కూడా మొత్తం సర్దేశామన్నమాట. ఇంకా బయలుదేరిపోవాలి. చాలా లేట్ అయింది ఇప్పుడే. ఇంకా ఎంత ట్రాఫిక్ ఉంటుందో కూడా తెలియదు. ఇంకా మా బావ అయితే వెహికల్ తీసుకొని రెడీగా అయితే ముందుకెళ్తే బయలుదేరిపోయాడు. ఇంకా మనం కూడా ఎక్కేసి ఇంకా మార్కెట్ వెళ్తే బయలుదేరిపోదాం. మొత్తానికైతే మనం మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంకా మార్కెట్ ఎట్లా ఉంటుంది, ఎట్లా సేల్ అవుతుందో అన్ని టెన్షన్తో ముందుకైతే వెళ్ళిపోతాం. ఇంకా మధ్యలో జోక్స్ చేసుకుంటా కామెడీ చేసుకుంటానైతే బయలుదేరిపోతాం అనమాట మార్కెట్కి. ఇంకా ఇలాగే ఇక్కడ నుంచి మన కేపీహెచ్బి నుంచి వెళ్ళాలి. కేపీహెచ్బి నుంచి హైదరాబాద్ మన మార్కెట్ అనమాట. ఇంకా ఇట్లానే ముందుకు వెళ్ళిపోతాం అనమాట మన మార్కెట్కి. ఇంకా ½ అయితే జర్నీ ఉంటుంది మనకి మా ఇంటి నుంచి. ఇంకా ఇలాగైతే రోజు బయలుదేరిపోతాం. ఈరోజు హైదరాబాద్ కాబట్టి రేపు ఇంకో ప్లేస్లో పెడతాం అనమాట మార్కెట్. అట్లా వేరే ప్లేస్ పెడతాం. వెళ్ళే దారిలో ఎల్లమ్మ గుడి కనిపిస్తుంది అనమాట. ఇంకా మన ఎల్లమ్మ లేనిదే మనం ముందుకైతే అడుగు పెట్టలేం. జై ఎల్లమ్మ తల్లికి జై. ఇంకా డైలీ అయితే ఇలాగే మొక్కుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ముందుకైతే పోతున్నాము. ట్రాఫిక్ అయితే ఏం లేదు, అలా సేఫ్గా అయితే వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది నాకు. ఇంకా కేపీహెచ్బికి దగ్గరలోనే వచ్చేసాం అనమాట మనము. ఇంకా ఇక్కడ కొంచెం ట్రాఫిక్ తగిలింది. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. మొత్తానికి అయితే సేఫ్గా మన మార్కెట్ అయితే రీచ్ అయ్యామన్నమాట. చూడండి ఎంత లాంగ్ ఉందో, మినిమం ఒక 1 కిలోమీటర్ ఉంటుంది మన మార్కెట్. ఇంకా మన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మన వెహికల్ సైడ్ చేసుకొని అన్లోడ్ చేసుకోవాలన్నమాట వెజిటేబుల్స్. ఇంకా మా అమ్మ, మా చెల్లె, మా అక్క, మా చిన్నమ్మ అందరం, మా బాబాతో అందరం మేము కలిసిమెలిసిగా అన్లోడ్ చేసుకుంటాం. మేము మధ్యలో అయితే మన ఉల్లిగడ్డ రాజన్న అయితే కామెడీ చేస్తుంటే ఇంకా నవ్వుకుంటా దిమ్ముకున్నాం అనమాట. ఇంకా లైట్లు మనవి చూడండి అన్నీ. ఇంకా ఆ లైట్లు లేకపోతే వేరే వాళ్ళతో లైట్లు 2 కట్టాల్సి వస్తుంది. అందుకే మా లైట్లు మేమే ఓన్గా కొనుక్కున్నాం అనమాట. ఈ స్టాండ్ మాత్రం రెంట్కి, ఒక స్టాండ్ వచ్చేసి 60 రూపాయలు. ప్రతి వీక్లో అంతే కట్టుకోవాలి మనం. ఇంకా నేను మా అమ్మ అయితే ఒక్కొక్క వెజిటేబుల్ అయితే సర్దేసుకుంటున్నాం అనమాట. మన వెజిటేబుల్స్ అయితే క్వాలిటీ ఉంటుంది,
లో ప్రైస్లో మనము ఎన్నడూ డిసప్పాయింట్ చేయకుండా కస్టమర్స్కి అయితే మంచిగా సేల్ చేస్తాం అన్నమాట. బీరకాయ చేస్తున్నాం చూడండి, ఎంత క్వాలిటీ ఉన్నాయో ఇంతే క్వాలిటీగా మనం సేల్ చేస్తాం అన్నమాట. రోజు ఇంతే క్వాలిటీగా అమ్ముతాం. కాకపోతే ప్రైస్ అటు ఇటు అవుతుంది. అంటే మనం తెచ్చే మార్కెట్ ఎక్కడంటే వంటి మామిడి నుంచి తెస్తాం. అదే సిద్దిపేటకి వెళ్ళే మధ్యలో వంటి మామిడి అని పెద్ద మార్కెట్ అనమాట. అందరూ రైతులే అమ్ముతారు ఆడ, ఎవరు బయట వాళ్ళు వచ్చి అమ్మరు. ఇంకా ఎంత క్వాలిటీ ఉంటాయంటే అంత క్వాలిటీ ఉంటాయన్నమాట వెజిటేబుల్స్. అంతే క్వాలిటీగా మనం కూడా ఇక్కడ కస్టమర్స్కి సేల్ చేస్తాం అనమాట. ఎట్లాంటి డిసప్పాయింట్ లేకుండా ప్రైస్ కూడా మంచి లో ప్రైస్లో అమ్ముతాం అనమాట. తెచ్చిన ఒక 10 రూపాయలు 5 రూపాయలకి అమ్ముతాం, మనం ఎక్కువ కూడా అమ్మం. ఫస్ట్ కస్టమర్ అయితే వచ్చారు, ఇంకా వాళ్ళకి రేట్ నచ్చక వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ వాళ్ళే వస్తారనుకొని నేను ఇక నా మూమెంట్లో నేను ఇంకా వేసుకుంటూ పోయాను అనమాట వెజిటేబుల్స్. ఇంకా మనమైతే ఒక్కొక్క బీరకాయ అయితే సర్దుకోవాలి, మంచిగా నీట్గా సర్దుకోవాలి. సర్దుకునే విధానం చూసి కస్టమర్ అట్రాక్ట్ అయిపోయి మన దగ్గరికి వచ్చేలా మనం సర్దుకోవాలన్నమాట. వెజిటేబుల్ ప్రతి ఒక్క వెజిటేబుల్ కూడా అట్లనే సర్దుకోవాలి. ఎందుకంటే వచ్చే వాళ్ళు కూడా ప్రైస్ పెట్టేటట్టు మనం క్వాలిటీగా కానీ ప్రైస్ కానీ ఎటువంటి డిసప్పాయింట్ లేకుండా వాళ్ళకి నచ్చేటట్టు మనం బిహేవ్ చేయాలి. అట్లా మనం సేల్ చేయాలి. అది మన ప్రాసెస్ అన్నమాట. ఇంకా ఇట్లానే ఎట్లయితుందో గిరాకు, కస్టమర్స్ కూడా ఎట్లా వస్తారో అని కొంచెం టెన్షన్గా, ఇంకా మనకు డిసప్పాయింట్లు, ఇంకా అట్లా చాలా ఆలోచనతో మనం వెజిటేబుల్స్ అయితే సేల్ చేస్తాం అన్నమాట. ఇంకా ఇట్లానే కొంచెం కొంచెంగా తెచ్చుకోవాలన్నమాట. ఈ బీరకాయ 15 kgs ఉంటాయి మనకు, ఒక్కొక్క కవర్లో 15 kgs ఉంటాయి. అట్లా 45 kgs తెచ్చామన్నమాట మనం ఎవరు. ఎందుకంటే క్వాలిటీగా ప్రైస్ కూడా మంచిగా తక్కువనే పడ్డది మనకి. అందుకే మా అమ్మ మేనైతే ఇద్దరం అయితే సర్దేసుకుంటాం అనమాట ప్రతి ఒక్క వెజిటేబుల్. ఇంకా ఇట్లానే కొంచెంగా ఈరోజు ఎక్కువ తెచ్చామన్నమాట వెజిటేబుల్స్. ఇంకా నెక్స్ట్ మాత్రం మిర్చి మాత్రం సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉంది. మనం కూడా ఏ ఒక్క వెజిటేబుల్ కూడా డిసప్పాయింట్మెంట్ లేకుండా క్వాలిటీగా మెయింటైన్ చేస్తాం. ఆ క్వాలిటీకి వస్తేనే కస్టమర్ కూడా కొంచెం ఒక 5 రూపాయలైనా 10 రూపాయలైనా పెట్టేటట్టు ఉండాలి. అట్లా మనం రోజు ఇంట్లోనే ఇంకా తీసుకొస్తాం అనమాట మిర్చి. ఇంకా నేను మా అమ్మ అయితే రోజు ఇంకా ఇట్లానే కష్టపడకుండా కొంచెంగా ఇల్లునైతే మన ఫ్యామిలీని అయితే గడపాలన్నమాట. తప్పదు. ఇంకా మా బావ కానీ మా అక్క కానీ మా ఫ్యామిలీ కానీ మొత్తం ఇంకా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మేము ఇది వచ్చేసి గత 20 years నుండి చేస్తున్నాం అనమాట. గత 20 years నుండి మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాము. కాకపోతే నాకు ఏమనిపించిందంటే ఈ ఫీల్డ్ని మనం ఎందుకు ఎక్స్ప్లోర్ చేయొద్దు అనేది ఒక ఉద్దేశంతో నేను ఈ బ్లాగ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎందుకు మన పని మనం చూపించడంలో ఎందుకు మనకి డిసప్పాయింట్మెంట్ అని ఇంకా మనము బ్లాగ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ కస్టమర్ అయితే మనకి బోని చేసేసారు. ఇంకా చలో ఇక్కడ నుంచి మనం మన వెజిటేబుల్స్ అయితే మంచిగా నీట్గా చదువుకొని అమ్మడం అయితే జరుగుతుంది. ఇంకా ఇట్లాగే ఆరామ్సే ఇంకా అన్నీ చదువుకోవాలి. ఇంకా ఎట్లానే మంచిగా ఇంకా ఇప్పుడు వేసేసిందాం గోకరకాయ. ఈ గోకరకాయ మనకి ఒక్కొక్క బ్యాగులు వచ్చేసి 20 kgs ఉంటాయి. అట్లా 40 kgs గోకరకాయ మనము అక్కడ వేయాలన్నమాట. అక్కడ మనం కూడా ఏదైనా అక్కడ మంచిగా చదువుకోవాలంటే కస్టమర్స్కి మంచిగా నీట్గా మంచి క్వాలిటీతో అమ్మాలి. ఏదైనా సరే మనం ఇక్కడనే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా మంచిగా క్వాలిటీగా ఉంటేనే ఒక 10 రూపాయలైనా 5 రూపాయలైనా పెట్టేటట్టు చూడాలి. అట్లా మనం రైతు బజార్ కంటే బయట మనకి చాలా మొత్తం ప్రైజెస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మన దానికి కానీ మన రైతు బజార్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే మన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. క్వాలిటీ కూడా మంచిగా అంటే డే టు డే అంటే ఈరోజు తెచ్చింది రేపు అమ్మం, మనం ఈరోజు ఇచ్చింది ఈరోజే మొత్తం కంప్లీట్ అయిపోవాలి. అట్లా ఇంకా చూడండి మన వెజిటేబుల్స్ వ్యూస్ చూడండి. బీరకాయ చూడండి, మిర్చి, గోకరకాయ, బెండకాయ, బ్లాక్ బ్రింజాల్, కాకరకాయ, మళ్ళా అలసందలు అంటారు, మళ్ళీ లాంగ్ బ్రింజాల్, స్వీట్ కార్న్. మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఇవే అన్నమాట. ఈరోజు వెజిటేబుల్స్ ఇవే మనవి. ఇంకా మా అమ్మ అయితే ఇంకా కౌంటర్గా గురించి ఉందనమాట. ఇంకా ఇట్లానే మా మార్కెట్ వ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా అక్కడ ముందు ఏమో మా చిన్నమ్మ వాళ్ళు, ఇంకా మన రాజన్న బండి. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మొత్తం అయితే ఇంకా యుద్ధమే జరగాలి మనకి. ఇప్పుడు నుంచి ఉంటే నైట్
10 వరకు కానీ 11 అవుతుంది. ఇంకా ఎందుకంటే ఒక్కొక్కరు మెల్లమెల్లగా వస్తారు. చూడండి మన వెజిటేబుల్స్ ఎంత క్వాలిటీ ఉంటాయో చూడండి. ఎందుకంటే తెచ్చే వెజిటేబుల్ కూడా క్వాలిటీగా అమ్ముతాం మనం. ఇంకా కస్టమర్స్ అయితే ఒక్కొక్కరు అయితే వచ్చేసారు. సర్దేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అయితే అందరూ వచ్చేసారు. ఇదైతే నైట్ వ్యూ, ఈవినింగ్ వ్యూ. 6:30 అవుతుంది. ఇంకా ఒక్కొక్కరు అయితే వస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళకి మనము అమ్మడం జరుగుతుంది. మధ్యలో అయితే వాన బీభత్సంగా కొట్టింది. ఆ వానతో అని కొంచెం కస్టమర్స్ డిసప్పాయింట్ అవుతారేమో అనుకున్నా కానీ ఒక్కొక్కరు అయితే వస్తూనే ఉన్నారు. వాన అయితే అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈరోజు మంచిగా క్వాలిటీగా తెచ్చాం మనం వెజిటేబుల్స్. ఎగ్జాక్ట్లీ 7:30 అయితే అవుతుంది. ఇంకా కస్టమర్స్ కూడా మన షాప్కి అయితే వస్తూనే ఉన్నారు ఒక్కొక్కరు. ఇంకా తప్పదు, ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఒక రేట్ ఉంటుంది, వర్షం పడకముందు ఒక రేట్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కూరగాయలు మంచిగా ఫ్రెష్గా కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు రేట్ పెట్టగలరు. ఇప్పుడు వర్షంలో కొంచెం తడిసిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం ఒక 10 రూపాయలు తగ్గిస్తే కానీ వాళ్ళు కొనరు. అందుకే ఇంకా తెచ్చిన ధరకి ఇంకో 5 రూపాయలు 10 రూపాయలు రేట్ పెట్టి అమ్మాల్సి వస్తుంది మేము. ఇంకా ఇది ఎవ్రీ మార్కెట్లో ఎవ్రీ షాప్కి జరిగే రొటీన్ ఇదే కాబట్టి ఇంకా కస్టమర్స్ కూడా ఇంకా కొనండి, ఏం కాదు, తక్కువ ప్రైస్కి వస్తుందని మేము కూడా కొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తామన్నమాట. ఇంకా ఇలాగే ఇంకా అన్ని ప్రోడక్ట్స్, అన్ని వెజిటేబుల్స్ కూడా మనకి ఈ గొడుగుతోని ఏం తడవలేదన్నమాట. కొంచెం మధ్యలోనే ఒక బెండకాయ తడిసింది లైట్గా. ఇంకా ఇవే వెజిటేబుల్స్ అయితే తడవలేదు. ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్, మనకి ఏదైనా సరే సేఫ్టీ ఇంపార్టెంట్. ఎండకి కానీ వానకి కానీ దేనికైనా సరే సేఫ్టీ అనేది ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు, మనకి కానీ కస్టమర్స్ కానీ. కస్టమర్ కూడా అక్కడ సేఫ్టీ అనేది ఉంది కదా, అక్కడనే కొందామనే ఒక ఆలోచనతోనే మనం క్రియేట్ చేయాలన్నమాట. ఇంకా ఆ గొడుగు ఉంది కాబట్టి మనకి వర్షం అనేది పెద్దగా తెలియదు. ఎందుకంటే చాలా పొడుగు ఉంటుంది అది. మినిమం ఒక 50 మెంబర్స్ స్టే చేసేంత పొడుగు ఉంటుంది గొడుగు. ఏంటంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి మనకి కానీ కస్టమర్స్ కానీ ఒక 50 మెంబర్స్ అయినా మనకి అక్కడ స్టే చేసేంత పెద్ద గొడుగు ఉంటుంది. అందుకే అందరు వచ్చి కొనేసుకుంటున్నారు అన్నమాట. మనకి ఇంకా ఏడైనా సరే మనం సేఫ్టీ చూసుకోవాలి కదా, అందుకనే మనకు కాకుండా కస్టమర్స్కైనా సేఫ్టీ చూసుకునేటట్టు మనం చూసుకుంటాం ఎక్కడైనా సరే. అందుకే మనకి ఒక్కొక్కరు అనేది కొంటున్నారు అన్నమాట వెజిటేబుల్స్. ఇంకా ఎగ్జాక్ట్లీ అయితే ఇంకా చూడాలి ఇంకా ముందు ఇంకా ఎట్లుంటుందో. ఉరుములు, ఇంకా గాలి, కొంచెం లైట్గా అయితే గాలి కొట్టింది. ఇంకా వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది లైట్గా. ఇంకా కస్టమర్స్ కూడా వస్తూనే ఉన్నారు ఒక్కొక్కరు. ఇంకా మన ఓపికతోని ఇంకా అమ్ముకుంటూ పోవాలి. ఎందుకంటే 10 రూపాయలు తగ్గిస్తే కానీ వాళ్ళు కొనరు. ఎక్కడైనా సరే మార్కెట్ స్టార్ట్ అయిన టైం నుంచి ఎండు దాకా రేటు తగ్గుతూనే ఉంటాయి. ఆ రేటే అమ్మాలని ఇక్కడ ఏం రూల్ లేదు. మనం మీ దగ్గర అట్లా ఏం చేయం. అక్కడ మనం తెచ్చిన దానికి ఒక 5 రూపాయలు మార్జిన్ వేసుకొని అయినా మనం సేల్ చేసుకోవచ్చు. దాంట్లో మనకి లాస్ ఉండదు, ఏం ఉండదు. వచ్చేదానికి మనం తెచ్చేదానికి మన కష్టానికి ఒక మార్జిన్ పెట్టుకొని మనం సేల్ చేసుకుంటే కానీ ఎటువంటి లాస్ ఉండదు, ఎటువంటి నష్టం ఉండదు. అట్లానే మనం కూడా ఈ మార్కెట్లలో గత 20 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ నుంచి సేల్ చేస్తున్నాం అనమాట. నేను చిన్నప్పటి నుంచి నాకు 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఇదే ఫీల్డ్ అనమాట. మా మదర్కి నేను కానీ మా సిస్టర్ కానీ మా అమ్మకి ఇంకా కష్టపడుతుంటే ఎందుకు మనం కూడా ఒక చేయబెడదామని ఇంకా మేము కూడా కంటిన్యూ అయిపోయామన్నమాట. ఇంకా ఇట్లనే డైలీ ఈరోజు 5 అన్నారు కాబట్టి ఇంకా రేపు వేరే మార్కెట్లో మనం సేల్ చేస్తాం అనమాట. ఆ వీడియోలు కూడా రోజు మీకు ఇంకో వేరే డిఫరెంట్ వీడియోలు అయితే రోజు వస్తూనే ఉంటాయి. ఇంకా కస్టమర్స్ అయితే మనకి కొనడానికి అయితే వస్తున్నారు అనమాట. మనం ఒక 10 రూపాయలు తగ్గిస్తే కానీ ఎవరు రారు. అట్లానే క్వాలిటీ కూడా బాగుండాలి. క్వాలిటీ లేకపోతే ఎవరు కొనరు. వాళ్ళకు కూడా మనం క్వాలిటీగానే అమ్మాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మనం అమ్మాలి, క్వాలిటీ కూడా అమ్మాలి, ఇవ్వాలి కూడా అట్లానే. అందుకని కొంచెం మనం అట్లా కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇంకా ఒక్కొక్కరు ఇంకా అట్లనే అందరు మంచిగానే అట్రాక్ట్ అయితే అవుతున్నారు మన వెజిటేబుల్స్కి. ఎందుకంటే క్వాలిటీతో నమ్ముతాం మనం ఏదైనా సరే. ప్రైస్ కూడా అంతే తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా 10 రూపాయలు తగ్గిస్తాం ఈ టైంకి. ఎందుకంటే వర్షం పడుతుంది, తప్పదు. రేపు మనము వెజిటేబుల్స్ తేవాలంటే మనకి చేయి నిండాలి. చేయి నిండితే కానీ మనం రేపు వెజిటేబుల్స్ తేయలేం.
అట్లా అందుకని ఒక 10 రూపాయలు తగ్గించాల్సి వస్తుంది మేము. ఎగ్జాక్ట్లీ 8 అయితే అవుతుంది. మన వెజిటేబుల్స్ చూడండి కొంచెం కొంచెంగా అయితే దగ్గర పడుతున్నాయి. సేల్స్ కూడా బాగానే అవుతుంది, కానీ కొంచెం డల్ ఉంది మార్కెట్. చాలా అంటే ఏం డల్ లేదు, కొంచెం నార్మల్ డల్ ఉంది మనకి. ఇంకా చూడాలి ఇంకెంత ముందు ఎట్లుంటుందో. ఎగ్జాక్ట్లీ అయితే 9 అయితే అవుతుంది. ఇంకా 9కి అయితే ఇది వ్యూ మనది. ఇంకా వెజిటేబుల్స్ అయితే సగానికి సగం అయితే మిగిలిపోయాయి అన్నమాట. ఇంకా రాజన్న ఉల్లిగడ్డలు అయితే ఇంకా చాలా మిగిలిపోయాయి చెప్పొద్దు. ఇంకా ఎగ్జాక్ట్లీ 9:30 అవుతుంది. ఇంకా మనము ఇంటికి పోయే మూమెంట్ ఇది. ఇంకా సర్దుకొని వెళ్ళిపోవాలి ఇంటికి. ఇంకా ఒక్కొక్కటి అయితే ప్యాక్ అయితే చేసుకుంటున్నాం మేము. ఇట్లనే డైలీ అయితే మనకి ఈ మిగిలిన వెజిటేబుల్స్ రేపు మనము మంచిగా నీట్గా వానకు తడవకుండా ఎండకి ఆరకుండా మనం మన ఇంటికాడ మంచిగా సేఫ్గా పెట్టుకుంటాం అన్నమాట. ఇంకా రేపు కూడా కొంచెంగా తెచ్చుకొని మనం సేల్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఇంకా పరిస్థితి చూడండి ఇట్లా ఉంది. ఇంకా ఇట్లనే ఉంటుంది, రోజు ఇట్లనే ఉంటుంది, తప్పదు మనకి. ఇంకా మనం తినాలంటే, మనము సంపాదించాలంటే మనకు ఆ కష్టం తప్పదు. నోట్లో మనకు 4 ఏళ్ళు పోవాలంటే కష్టపడక తప్పదు. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మీకు మనకి వెజిటేబుల్స్ ఎంత పడ్డది, మన టోటల్ అమౌంట్, మనకి ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, మన కిరాయి ఎంత అనేది టోటల్ చెప్తాను. ఇంకా ఇంటికి తినేసి ఫ్రెష్గా ఇంకా స్టార్ట్ చేసినాం. మన వెజిటేబుల్ టోటల్ వచ్చేసి 12,000 అన్నమాట. ఈ 12,000లో మన టోటల్ వెజిటేబుల్స్ అయితే ఈరోజు తీసుకొచ్చామన్నమాట. ఈ 12,000 వెజిటేబుల్స్ మనకి సేల్ అయ్యిందా లేకపోతే కాలేదా అనేది మీకు చెప్తానమాట ఇప్పుడు. ఇంకా మనకి అయితే సేల్ అయితే తగ్గింది ఈరోజు. నా డబ్బాలో ఉన్నది 70,000 కొట్టేసిన. 7,000 అయితే నేను సేల్ చేసిన అయితే ఇలా. ఇంకా మా మదరు 1,700. నా పక్కన ఇంకా రజ్జంటి నా కూడా ఒక సెకండ్ మదర్ లెక్క. ఇంకా తను ఒక 1,700 ఏం సేల్ చేసింది అలా. ఇంకా మనం కూడా ఇంకా సేల్ అయితే తక్కువ ఉంది అలా, చూడాలి. అకౌంట్లో అయితే 3,200 ఏం ఉంది అలా. అకౌంట్లో అయితే 3,200 పడింది. మీకు కూడా స్క్రీన్ మీద పెడతా. ఇంకా టోటల్ మన సేల్ వచ్చేసి 13,600. దాంట్లో 12,000 మైనస్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది 1,600 అన్నమాట. చాలా అంటే చాలా బెటరు. ఎందుకంటే ఈరోజు ఎంత పెద్దగా సేల్ లేకున్నా మనకి 1,600 అనేది మిగిలిందంటే చాలా అంటే చాలా గ్రేట్. దాంట్లో ఒక 600 వెళ్ళినా ఒక 1,000 అనేది మిగిలింది మనకి ప్రాఫిట్. ఇంకా తినేసి ఇంకా మనము చాలా అలసిపోయాం ఇవాళ. వర్షము పడ్డది, ఇంకా సేల్ లేదు. ఇంకా రోజు ఇలాగైతే అయితే జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.